ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ పార్టీ గురించి అతను కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక వారిని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మీడియాలో ఈ సందర్భాన్ని మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ తన జవాబు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక చిల్లర పార్టీ అని తాను కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా అతని మాటలకు మేము కౌంటర్ ఇస్తున్నాము. నంబర్ 1, కేటీఆర్ బాబు మన సోషల్ మీడియా ఉందా? ఓకే. కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్న మాటలు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ గమనించండి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయిందా? క్వశ్చన్ మార్క్ కేటీఆర్కి. రెండవది, రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్తో సహా మీ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు చిల్లర అని అలిపియని కాంగ్రెస్ ఇప్పుడు చిల్లర ఎట్లా అయ్యింది? కేటీఆర్కి ప్రశ్న. మూడవది, తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మీరు మీ ఫ్యామిలీ కేటీఆర్ ఫ్యామిలీ అంతా రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీ కుటుంబం అంతా వెలుగుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా? ప్రశ్న కేటీఆర్కి. నాలుగవది, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా? నీ మాటలు చూశాక తెలంగాణ ప్రజలకు అర్థమైంది వీళ్ళు క్యారెక్టర్ లేనోళ్ళు అని. ఐదవది, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని, సోనియా గాంధీ వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని అసెంబ్లీలోనే కేసీఆర్ గారు చెప్పినప్పుడు
అది మీ నాయనని కదా చెప్పింది, ఆ మాట నువ్వు ఎట్లా మర్చిపోయి మాట్లాడినవు ప్రశ్న. ఇంకొక ప్రశ్న కేటీఆర్కి, కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ అయితే అని నీ ఆలోచన ఉన్నట్టుగా నువ్వు మాట్లాడినావు కదా, మరి ఆ పార్టీ నుంచే కదా పాఠాలు నేర్చుకున్నది కేసీఆర్. అంటే మీ నాయన ఆయన ఇక్కడి నుంచే కదా ప్రయాణమైంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నీ లెక్కల కేటీఆర్ లెక్కల మాట్లాడుతున్నాను నేను. తెలంగాణ ప్రజలు భారతదేశం ప్రజలు ఎప్పుడు కూడా ఈ మాట కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు. కానీ నువ్వు నీ మాటకు చెప్తున్నా కేటీఆర్కి ఏంటంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అన్నప్పుడు మీ నాయన ఇక్కడనే కదా, ఇదే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయంగా అడుగులేసిండు. అంటే నీ లెక్కలే మరి కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మరి మీ నాయన కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? థర్డ్ క్లాస్ అయినట్టే కదా నీ లెక్కల కేటీఆర్. అంటే కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? మీ నాయన థర్డ్ క్లాసా? మరి కాంగ్రెస్ థర్డ్ క్లాసు, మీ అయ్య థర్డ్ క్లాస్ అయినప్పుడు ఈ థర్డ్ క్లాస్ నుంచే కదా నువ్వు రాజకీయ నాయకుడుగా ఈరోజు రాష్ట్రంలో కనబడుతున్నది. దీనికి జవాబు ఏదన్నా క్లారిటీ ఇవ్వగలుగుతావా కేటీఆర్? 140 ఏళ్ల చరిత్ర ఉండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి 140 కోట్ల ప్రజలకు కడుపు నిండా తిండి పెట్టే స్థాయికి తెచ్చిన పార్టీని అనడానికి అట్లా అనడానికి నీకు మనసు ఎట్లా ఒప్పింది కేటీఆర్? ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 6 తరాల నాయకుల చరిత్ర, వారి త్యాగాలు నీకు తెలుసు కదా. నువ్వు ఎట్లా మాట్లాడగలిగినావు ఈ మాటలు కేటీఆర్? కేటీఆర్ కేసీఆర్ని అడిగి తెలుసుకో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది. తెలంగాణ ఇవ్వకపోతే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబము ఈరోజు వేల కోట్లు సంపాదించారు చూడు. ఆ అవకాశం లేకుండా రాకుండే నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ జీతం మీద నువ్వు బతికేటోనివి. నీ కుటుంబము ఏం చేసి బతుకుతుర్రో నేను చెప్పలేదు. ఓకే, నీ ఓటు ఎవరికైనా వేసుకో, నీ సంబంధం మాకు సంబంధం. ఎందుకంటే దాంట్లో ఒక్కరు చెప్పాలి, కేటీఆర్కి ఏం చెప్పాలంటే, మీరు వాదం మీదనే రాజకీయంగా బతికారు. వాదం రాష్ట్రం వచ్చింది, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినాకనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు కేసీఆర్ని సీఎం చేశారు. ఎంటైర్ ఫ్యామిలీ క్యాబినెట్ మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు. స్థిరాస్తులు సంపాదించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ, రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణలోనే
మీరు రెగ్యులర్గా మీడియాలో కనబడుతున్నారు. లేకపోతే ఇవన్నీ ఇవ్వకపోయి ఉంటే మీ రాజకీయ మీరెవరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలియకుండా, అసలు రాష్ట్రము ఇవ్వకపోయి ఉంటే మీరంతా ఎవరు అనే ఒక ప్రశ్నగా మీ జీవితాలు ఉంటుండే. చూడండి, రాష్ట్ర ప్రజలు కోరితే రాష్ట్రం ఇచ్చారు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి ఎంపికకు అభ్యర్థిగా డిక్లేర్ చేస్తే స్వచ్ఛందంగా రాజకీయాలు పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా నువ్వు కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ మీద మళ్ళీ ఒక నికార్సైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాది, నిజాయితీ పరుడు, బడుగు వర్గాల కోసం ఆలోచించిన ఒక మేధావి, రాజ్యాంగ నిపుణులైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకపోవడం కేటీఆర్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. కాబట్టి అనేక ప్రశ్నలు కేటీఆర్ మీడియా ద్వారా మేము ప్రశ్నించడం జరిగింది. దీనికి జవాబు చెప్పగలుగుతావా? చెప్పే యొక్క పరిజ్ఞానం కేటీఆర్కు ఉందా? చివరిగా నాకేమనిపిస్తుందంటే కేటీఆర్ గురించి మధ్యలో బాగా నేను గమనిస్తున్నప్పుడు, కేటీఆర్ 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న పాలనలో ఇంకా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది నాకు. పొలిటికల్ మెచ్యూరిటీ లేక అతను మాటలు దొరుకుతున్నాయి అనేది నాకు ఇక్కడ కనబడుతున్నది. నేను వీడియో ఆయన చూసిన, కేటీఆర్ వీడియో చూసిన, పదే 4 సార్లు చూసిన వీడియోని. ఒక బాధ్యత గల నాయకుడు ఒక బాధ్యత కొడుకు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఒక బాధ్యతాపరంగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఇప్పుడు కేటీఆర్ మాటలు ఎవరు సమర్థిస్తారు? కాంగ్రెస్ పట్ల ఆ రకమైన విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఎవరు కూడా ఒకవేళ కేటీఆర్ తాత వాళ్ళ తాతనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనమ్మనో బతికుండి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు తిడతారు కేటీఆర్. అరే నువ్వు ఎందుకురా కాంగ్రెస్ గురించి అట్లా మాట్లాడినావు, వాళ్ళ ఇంటి గురించి, వాళ్ళు లేకపోతే మనం అంతా బిచ్చమెత్తుకునేటోళ్ళం రా, వాళ్ళు ఉన్న ఆస్తులను దానదత్తం చేసిర్రా అని చంప మీద కేటీఆర్ని వాళ్ళ తాతనో నాయనమ్మనో కొడుతుండే బరాబర్. అలా ఏం డౌట్ లేదు కదా అట్లా. ఎందుకంటే ఆ తరం మనుషులకు కొంత వాళ్ళ తాత వాళ్ళ ఆయనమ్మ వాళ్ళ తాత అమ్మమ్మ కొంత వాల్యూస్ తెలుసు కాబట్టి వీళ్ళకి వాల్యూస్కి విలువ లేదు. వీళ్ళ దగ్గర వీళ్ళు త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు కదా. వీళ్ళంతా ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు అంతా. ఇదంతా డ్రామా ఆర్టిస్టులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఇది సిద్దిపేట, ఖమ్మం జైలు, తర్వాత నిమ్స్కి తీసుకొచ్చిండు. ఎన్ని రోజులు అనుకున్నావు నిరాహార దీక్ష, తిండి తినకుండా? 32 రోజులు లేదు, చాలా రోజులు అనుకోము అంతా. అంటే ఒకటంటే ఒక రోజా? లేదు, చాలా రోజులు. కేసీఆర్ 24 గంటలు అంటే కొన్ని రోజులైతే ఉన్నాడు కదా. కేసీఆర్ గారు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు అన్నం లేకుండా ఉండగలుగుతాడు. అట్లంటే
అది సాధ్యమా? మాకే కాదు, ఇంత వయసులో మనతోటే కాదు. అంటే వాదము అట్లా, తెలంగాణ వాదము, తెలంగాణ ప్రజలు ఎట్లా దీక్ష చేసినా, తినుకుంటే దీక్ష చేసినా యాక్సెప్ట్ చేసిన రోజులు అవన్నీ. ఎందుకంటే కారణం ఏంటంటే, బలమైన కారణం ఏంది, రాష్ట్ర విభజన జరగాలని. అట్లా మా కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆడనే ఉన్నారు. మా జానారెడ్డి గారికి స్టార్ట్ చేస్తే ఎంటైర్ కాంగ్రెస్ అంతా ఆడనే ఉన్నది. లేవకో కేసీఆర్ లేవక, ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యం మా వాళ్ళకి ఎక్కువ ఉండే కదా. రాష్ట్రం తీసుకురావాలి, తావాలి అని కాంగ్రెస్ లేదే కదా. ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే. కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నాడు, మా వాళ్ళు కొట్టలేకపోయారు కదా 2014లో. కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు, వచ్చింది. ఏమవుతుంది ఏంది, ఈ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు దగ్గర కేసీఆర్ పుణ్యమని 7 లక్షల కోట్ల అప్పు అయితే చేసారు. అదొకటి మనకు, అదొక రికార్డ్. రాష్ట్ర విభజన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు చేసి చరిత్ర నిలబడ్డ ఇక తెలంగాణ ప్రజలు, ఆ కుటుంబము అందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక అసలు నాకు విచిత్రం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఎంత 76 77 79 మనకి ఇండిపెండెన్స్ వచ్చి, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది కదా. అంటే 10 ఏళ్ళు తీస్తే ఎంత రాష్ట్రం వచ్చిన తర్వాత? 69 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 69 సంవత్సరాలు 69 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం యొక్క అప్పు 65,000 కోట్లు. 69 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రము 65,000 కోట్ల అప్పు. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పు. 7 లక్షల కోట్ల అప్పు. సంవత్సరానికి 25,000, 40,000, 30,000, 40,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు. సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఏది అంతా జమ చేయ ఇంట్రెస్ట్ అంతా 7 లక్షల కోట్లు అట్లే ఉంటుంది అప్పు. ఇప్పుడు సంవత్సరానికి అటో ఇటో మిత్తి 70,000 కోట్లు పోతాయి. సంవత్సరానికి 70,000 కోట్లు ఇంట్రెస్ట్ కడితే ఇంకా 10 ఏళ్ళు, మన 5 ఏళ్ళ గవర్నమెంట్కి ఎంత ఏళ్ళు అయితే మనం ఇప్పుడు మనకు అంటే ఇంట్రెస్ట్ 3,50,000, ఇంకొక 5 ఏళ్లకు 3,50,000, అంటే 7, 10, ఇంకా 10 ఏళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 14 లక్షల కోట్లు. ఈ అసలు ఎప్పుడు కడతారు, ఈ మిత్తి ఎప్పుడు కడతారు? అంటే మనం రాష్ట్ర విభజన తెచ్చుకుని ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అంటే 7 లక్షల కోట్ల అప్పు చేయనీకే ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. మళ్ళా 10 ఏళ్ళు ఈ పోతూనే ఉంటుంది కదా ఇదంతా. కాబట్టి సార్ తెలంగాణ ప్రజలకు ఏం లాభమైందో ఏందో నాకైతే తెలియదు. కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అయింది. 10 ఏళ్ళు పరిపాలన, రాజ్యభోగ్యాలు, సీలక్ పైసలు, భవనాలు, భవంతులు, సీలక్ పైసలు, కేసీఆర్ మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు, కాబట్టి అందుకే చెప్పేమాడుతున్నా. ప్రతాప్, ఒకటే ప్రశ్న, నీ ప్రశ్న కేటీఆర్ ఏదో అన్నాడని అడుగుతున్నావు. నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఏం చెప్తున్నంటే రాజకీయంగా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు.
ఇప్పుడు నువ్వు అదే ఏంది ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని నువ్వు అన్నావు. కిషన్ రెడ్డి ఏమో నీ ఓటు ఎవడు అడిగినా ఆయన గాలి తీసి పడలేదు. అందుకే ఈ మాట అన్న పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్ లేదు అని అన్న. ఎవడైనా అవకాశం ఇస్తాడు ఆయన. ఇప్పుడు జగ్గారెడ్డిగా నేనేమనుకుంటా, అరే భయ్ ఉంటే మేమని ఉండాలి, లేకపోతే నాకు బీఆర్ఎస్కే పోటీ ఉండాలని నేనంట, నాకు బీజేపీకి పోటీ ఉండాలని నేను అన్నా. అయితే జగ్గారెడ్డిగా నేను ఎప్పుడన్నా విన్నారా? ఏమైనా పోటీ రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉండదు. కానీ మా రెండు కూడా సెక్యులర్ పార్టీలు. బీజేపీ మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీని కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తాం. సెక్యులర్ భావాలతో ఉన్న రాజకీయ పార్టీలతోటి నడుస్తుంది మాకు. కాబట్టి కేటీఆర్ని అందుకే అన్నా, తొందరపడి నువ్వు మాట్లాడినావు, కిషన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనబడుతున్నది కదా, నువ్వు గమ్మున కూర్చొని ఉండి అది సబ్జెక్ట్ టెరా ఓకే. ఏది నీళ్ళ మీద నేను రివ్యూ చేసిన దాని మీద సెక్రటరియట్లో అదే సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజలకు మంజీరా నీళ్ళకు ఇవ్వడానికి అధికారులతో నేను రివ్యూ చేసింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 100 కోట్లు ట్రై చేసి సంగారెడ్డి ప్రజలకు తీసుకుపోవడానికి నేను సెక్రటరియట్లో రివ్యూ చేసిన. దాని మీద ఎవడో బీఆర్ఎస్ తోటి తీసి వైరల్ చేస్తున్నారు. అదేగా సోషల్ మీడియా, అదే కదా రివ్యూ చేసిన కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అదే కదా సబ్జెక్ట్, అది అంతే కదా. ఏముంది, నేను అపోజిషన్లో ఉన్నా మగవాడినే, రూలింగ్లో ఉన్నా మగవాడినే. విన్నావా? నేను చేస్తా, మీరు ఎన్నైనా వేసుకోండి, అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి. నేను సెక్రటరీలో కూర్చొని దంద చేస్తే నువ్వు వేయాలి, కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవడన్నా వేస్తాడా? ఎవడన్నా ఆయన మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది? పబ్లిక్ ఏమంటారు? ఏదో పబ్లిక్ కోసం రివ్యూ చేసినంటారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా గదే అంటాడు కదా, మా మంత్రులు కూడా గదే అంటారు. ఏం చేసినా జగన్ పబ్లిక్ కోసం రివ్యూ చేసినా అంటారు. సెకండ్లో కూడా దందాలు చేసినారు. మీ తీరేమన్నా పంచుకున్నాం. బామ్మడిది ఒకది, బామ్మడిది ఒకడు, బావో దిక్కు, చెల్లెలో దిక్కు, అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, బామ్మడిదో దిక్కు, అల్లుడో దిక్కు, బామ్మడిదులో అట్లా దుకాణాలు పెట్టినా నేనేమన్నా. ఇంత కూడా మీకు కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా సోషల్ మీడియాకి బీఆర్ఎస్ వాళ్ళకు? శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు ఎప్పుడు సభకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇస్తాను తీసుకుపోతారు సంగారెడ్డికి. అయితే రాష్ట్రానికి అది ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాష్ట్రంలో నా నియోజకవర్గం ఒక నియోజకవర్గము. ఇప్పుడు నాకు నేను చెప్తే ముఖ్యమంత్రి కాదన్నాడు, మంత్రులు కాదన్నారు, ఫండ్స్ ఇస్తారు. వాళ్ళ ఫండ్స్ వాళ్ళు తీసుకుపోతారు, నాకు కూడా ఇస్తారు. కాబట్టి నేను ఏదో నేను ఓడిపోయినా కదా ఇట్లా కూర్చోను కదా. నేను ప్యూర్ పొలిటీషియన్. నేను గెలిస్తే చేయాలి, ఓడిపోతే అట్లా ఉండదు నా దగ్గర. అసలు నాకు గెలుపు ఓటర్లకు అనే అసలు నాకు జగ్గారెడ్డి అంతే, దట్స్ ఆల్. కాబట్టి అది కథ. ఇంకేమన్నా ఫోటో అయితే ఒకటి
కిషన్ రెడ్డి గారు నేను చాలాసార్లు చెప్పిన ఆయన కూడా తెలంగాణ రాజకీయాల్లో కిషన్ రెడ్డి గారు చాలా మంచోడు, సౌమ్యుడు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంత కిషన్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడైనా ఎంత నెమ్మదస్తుడైనా ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా స్క్రిప్ట్ లీడరే. ఆయన బీజేపీ ఆఫీసులో అక్కడ ప్రచారకు ఉంటాడు. ఆయన ఒక లైన్ ఇస్తారు వాళ్ళు, ఆ లైన్ని అతను మీడియా ముందు వచ్చి చదువుతాడు. ఆయన పొలిటికల్గా మాట్లాడలేడు కిషన్ రెడ్డి గారు, అక్కడ రాసింది చదవాలి. అల్టిమేట్ ఏముంటుంది, యూరియా వాళ్ళు పంపరు, వాళ్ళు ఇవ్వరు. కాంగ్రెస్ గవర్నమెంటు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బాగానే గట్టిగా మాట్లాడి ట్రై చేస్తున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ కూడా ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ ఏముంటుంది, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎరువులు అందియకపోతే, తెలంగాణకు ఎరువులు అందియకపోతే తెలంగాణ రైతుల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. రాను రాను ఆ వ్యతిరేకతను బీజేపీ పార్టీ తెలంగాణలో వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ఈ ఎరువులను అడ్డం పెట్టుకొని ఆడుతున్న రాజకీయ ఆట. తెలంగాణ రైతులారా మీరు కూడా గమనించండి, ఈ ఎరువులు అనేది వాళ్ళకి సంబంధం లేకపోయి ఉంటే 22,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిండు. అటో ఇటో మొన్న 9,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండు. 1,000 కోట్లతోటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాడు. ఇవన్నీ వేసినప్పుడు ఎరువులు ఇవ్వడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణకి ఏమైనా ఇబ్బందా? ఇది కావాల్సుకొని సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి ఈడ కూర్చొని ఆ రైతులలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావాలని ఒక కుట్ర బీజేపీ తెలంగాణ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగానే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇది రైతులందరూ కూడా గమనించండి. రైతులారా, తెలంగాణ రైతులారా, ఇన్ని చేసిన వాళ్ళు మీకు ఎరువులు అందియమా? మీరిచ్చిన ఈ ప్రభుత్వానికి తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు మీరు ఇచ్చిన ఈ గవర్నమెంట్ని రైతులకు, ప్రజలకే కదా ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి మాకు ఎరువులు ఇవ్వడానికి ఒక పెద్ద సమస్యలా? కానీ అది డైరెక్ట్గా మనకు లేదు కాబట్టి ఇక్కడ సమస్య క్రియేట్ చేయబడుతుంది. బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కుట్ర, బీజేపీ యొక్క కుట్ర. ఈ కుట్ర ఏంటంటే రైతులకు, తెలంగాణ రైతులకు ఎరువులు అందొద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం కావాలి. దీనిని సోషల్ మీడియాలో పదే పదే మాట్లాడిస్తూ బదలాం చేసే కార్యక్రమం చేస్తారు. ఇది కూడా తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోపం తెచ్చుకోకండి. మా సీఎం గారు, మా మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు ట్రై చేస్తున్నారు. దయచేసి బీజేపీ ట్రాప్లో పడకండి. గమనించండి, మీకు బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. వర్షాలు పడ్డాయి, ఎరువులు కొంత తక్కువ వాడుతున్నాయి. కానీ ఇప్పుడు అది సెంట్రల్లో అదే కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సెంట్రల్లో ఉండుంటే ఈరోజు ఎరువుల సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎరువులను అడ్డం పెట్టుకు రాజకీయం చేయదు. గతంలో
యూపీఏ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎక్కడైనా దేశంలో ఎరువుల సమస్యలు వచ్చినాయా? రాలే. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎప్పుడు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాదు, రాహుల్ గాంధీది కాదు. ఇది కూడా రైతులు గమనించండి. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లేదా మా మినిస్టర్ గారు ట్రై చేస్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో పోలీసులు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడైనా రైతు కోపం వచ్చి లేదా రైతు ముసుగులో బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా ఒకవేళ రైతులు కోపం వచ్చి బయటకు వచ్చినా రైతుల ముసుగులో బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎరువుల సమస్యను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ బదిలీ చేసి కుట్ర చేసినా దయచేసి పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా లాఠీలకు పని చెప్పకండి. పోలీసులు వాళ్ళకు సంజాయించండి. పోలీస్ అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు రైతులకు కన్విన్స్ చేయండి, చెప్పండి. కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తాయి, మీడియాలో హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా పోలీస్ అధికారులు కానీ లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు జాగ్రత్తలు తీసుకొని రైతులకు ఎట్లా అందియాలి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నము జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్గా ఉండండి. రాజకీయ పార్టీల ఈ బీజేపీ బీఆర్ఎస్ తోటి చాలా జాగ్రత్తగా వాళ్ళ కుట్రలు వాళ్ళ కుతంత్రాలు గమనించుకుంటూ రైతులకు నష్టం కలగకుండా కొంత జాగ్రత్త పాటించండి అనే మాట కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.